హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను ఎగ్ సేమియా చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ సేమియాని మనం ఫ్రై చేసుకోవాలండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నేను ఆల్రెడీ ఫ్రై చేస్తున్నానండి. ఇంకా అవ్వలేదండి, ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. చూసారండి, కలర్ చేంజ్ అవుతుంది. దానికి కావాల్సింది ఎగ్స్ అండి. 5 ఎగ్స్ తీసుకున్నాను. ఆనియన్స్ అండి, 2 గ్రీన్ చిల్లీ, కొత్తిమీర. ఫస్ట్ ఆనియన్స్ని, గ్రీన్ చిల్లీని కట్ చేసుకుందామండి. ఈలోపు మన సేమియా ఫ్రై అవుతూ ఉంటుంది. చూసారండి, మన సేమియా ఫ్రై అయిపోయింది. ఈ కలర్లో వస్తే చాలండి. చూడండి, లైట్గా రెడ్ కలర్లో, బ్రౌన్ కలర్లో వచ్చింది. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు వాటర్ పెట్టుకున్నానండి బాయిలింగ్ కోసం, సేమియా కోసం. ఈలోపు మనం ఆనియన్స్ కట్ చేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిపోయింది, వేసేసుకుందాం. ఆనియన్స్ కూడా లైట్ బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాలండి. దీంట్లోనే ఉప్పు, పసుపు వేసుకుందామండి. ఉప్పు, పసుపు వేస్తున్నానండి. బాగా కలిపించుకొని బాగా ఫ్రై అవ్వాలండి ఆనియన్స్. తర్వాత ఎగ్, కొత్తిమీర యాడ్ చేద్దామండి. ఆనియన్ బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. 1 స్పూన్ కారం వేసానండి. ఒకసారి కదిలించి బాగా ఎగ్, కొత్తిమీర వేస్తున్నానండి. కొత్తిమీర వేసుకొని ఎగ్ యాడ్ చేద్దామండి. ఇప్పుడు నేను 5 ఎగ్స్ వేస్తానండి. మన ఇంట్లో మెంబర్స్ని బట్టి సేమియాని, ఎగ్స్ని యాడ్ చేసుకోవాలండి. మేము 4 ఉన్నాం కాబట్టి నేను 5 ఎగ్స్ యాడ్ చేస్తున్నానండి. చూసారండి, 5 ఎగ్స్ వేసాను. బాగా ఉడకాలండి. మీడియం ఫ్లేమ్ మీద ఉంచి ఉడికించుకోవాలండి. ఈలోపు మన వాటర్ బాయిల్ అవుతుందండి. వాటర్ బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు మనం సేమియా వేద్దాము. సేమియా ఎక్కువ ఉడకాల అవసరం లేదండి, లేకపోతే మెత్తగా అయిపోతే, గుజ్జుగా అయిపోతే. మనం చూసుకొని వాటర్ వంపేసుకోవాలండి. ఇవి మా ఇంట్లో తయారు చేసిందండి. మా రిలేటివ్స్లోనే ఇంట్లో తయారు చేసి అమ్ముతున్నారండి. చాలా బాగుంటాయి, తొందరగా ఉడికిపోతాయి. అందుకనే తొందరగా వంపేసుకోవాలండి. చూసారండి, 2 నిమిషాలే ఉడికింది. బాగా సేమియా ఇలా ఉడకాలండి. ఎక్కువ మెత్తగా అయితే గుజ్జు గుజ్జు అయిపోతాయండి, ఉండల్లా కడుతుంది. ఇలా చేసుకొని మనం ఇప్పుడు మన ఎగ్ మిశ్రమం రెడీ అయిపోయిందండి. ఉడికిన సేమియాని ఎగ్లో వేసుకోవాలండి. ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. మనం ఉప్పు, కారం మధ్యలో చెక్ చేసుకోవాలండి. సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. స్లోగా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి ఎగ్ సేమియా. చూసారండి, ఎంతో టేస్టీనా ఎగ్ సేమియా రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేద్దాం. చూసారండి, ఎంతో టేస్టీ అయినా ఎగ్ సేమియా రెడీ అయిపోయింది. ఎంతో ఈజీ చేయొచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది. రొటీన్గా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బ్రేక్ఫాస్ట్ కానీ, ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలు వచ్చిన తర్వాత టిఫిన్గా కానీ ఇవ్వచ్చండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.